ఎక్కువ ఏం లేదండి. వీళ్ళేదో సెలబ్రిటీ స్థాయి కోరుకుని ఇట్లా చేస్తూ ఉండొచ్చు. ఇప్పుడు ఓకే. అమ్మాయి ఒంటరిగా వెళ్లారక్కడికి. వెళ్ళాక అక్కడ సిగరెట్స్ తెమ్మన్నరట. అతను తేలేదు ఎవరో. హ్మ్. తర్వాత వైఫై పనిచేయలేదట. వైఫై పనిచేయకపోతే ఎవరేం చేస్తారు? ఒక్కోసారి జరుగుతుంది. కరెక్ట్. లేదు ముందు వెళ్ళేటప్పుడే మీరు అన్ని కంఫర్ట్స్ ఉన్నాయో లేదో చూసుకొని వెళ్ళాలి. ఆ 2 చేయకుండా మనం వాళ్ళ మీద ఎగిరితే ఇంకొకటండి అక్కడ పనిచేసే వాళ్ళు జీతానికి పనిచేస్తున్నారని వాళ్ళకి అభిమానం లేకుండా ఉండదుగా. హ్మ్. నాకు నేను నాకు నోరుంది. నేను సెలబ్రిటీని అనుకుని నేను ఎగురుతాను, బూతులు మాట్లాడతానంటే, హ్మ్. వాడు తిరిగి ఒక మాట అంటే నువ్వేమవుతావు? ఒక్క మాట. ఓకే. నువ్వు చెప్పుకోలేవుగా. నేననేదేంటంటే మనం అంత దూరం ఎందుకు తెచ్చుకోవాలి? అదే ఆవిడ రివర్స్‌లో మర్యాదగా మాట్లాడుంటే అనుకుందాం. అతను ఖచ్చితంగా తెచ్చుండేవాడు. హ్మ్. అవునా? మీరు మనుషుల్ని కొంచెం మనం బుజ్జగించి మాట్లాడామనుకోండి, చెయ్యననే వాళ్ళు గూడా కొంచెం ఆలోచించి కొన్ని సార్లు చేస్తారు మనకి. అవును. కొంచెం మన యాటిట్యూడ్ చూపించామంటే వాడు డబుల్ చూపిస్తాడు. వాళ్ళు మనుషులే. జీతం కోసం పనిచేసినా ఇప్పుడు మీరు డబ్బు కోసమేగా సినిమాల్లో చేస్తారు, లేకపోతే సీరియల్స్‌లో చేస్తారు. ఎక్కడైనా అంతే కదా! అవును. ఇవన్నీ ఇచ్చిపుచ్చుకునే ధోరణులంతే. కాబట్టి ఈ గల్పికనో, కల్పిక అనుకుంటా ఆవిడ పేరు. హ్మ్. అదేదో రిసార్ట్‌కెళ్ళిందావిడ. ఆ తర్వాతేమైంది క్యాబ్ అడిగిందట బుక్ చేయమని.